ఆ ఎంపీ సీటు విషయంలో బీఆర్ఎస్ యుద్ధానికి ముందే కత్తి పడేసిందా? రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ టూర్ షెడ్యూల్లో ఆ నియోజకవర్గం లేకపోవడానికి రీజన్ ఏంటి? ఎలాగో అక్కడ బలం లేదు, అంత దూరం ఎందుకురా బుజ్జా, డీజిల్ ఖర్చు తప్ప అనుకున్నారా? లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఇంతకీ ఏదాని లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ సీత కన్నేయడానికి కారణాలేంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర మొదలైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పడకేసిన పార్టీని తట్టి లేపడానికి, క్యాడర్లో జోష్ నింపడానికి ప్లాన్ చేసిన ఈ టూర్ ఓ ఎంపీ నియోజకవర్గాన్ని టచ్ చేయకుండానే ముగించేలా ఉంది. మే 10 దాకా రాష్ట్రమంతటా పర్యటించేలా షెడ్యూల్ ఖరారు కాగా అందులో ఆదిలాబాద్ ఊసేలేదు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కరీంనగర్ మీదుగా బస్సు వెళ్తుంది తప్ప ఎక్కడా ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గాన్ని తాకే ఆలోచన కూడా లేనట్టు కనిపిస్తోంది షెడ్యూల్. దీంతో ఎందుకిలా అని బీఆర్ఎస్ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక్కడ 3 పార్టీలు పోటీలో ఉన్నా ప్రధానమైన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ నేతలు కూడా డిసైడ్ అయ్యారని, అందులో కేసీఆర్ టూర్ షెడ్యూల్లో ఆదిలాబాద్ లేదన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ గెలిచే అవకాశం లేనప్పుడు ఎక్కువగా దృష్టి పెడితే ఓట్లు చీలి ఏదో ఒక పార్టీకి లాభం చేకూరడం తప్ప ఒరిగేదేవి ఉండదని గులాబీ అధినాయకత్వం ఫిక్స్ అయినట్టు ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట. ఇప్పటికే రాజకీయంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ఆరోపణలను చేస్తోంది కాంగ్రెస్. అదే టైంలో బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఈ పరిస్థితిలో కేసీఆర్ యాత్ర ఆదిలాబాద్ ను టచ్ చేయకపోవడం హాట్ టాపిక్ అయింది. ఈ ఎస్టీ నియోజకవర్గంలో 3 పార్టీలు ఆదివాసులకే టికెట్ ఇచ్చాయి. పైగా ఇది బీజేపీకి సిట్టింగ్ స్థానం. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా చేరికలతో స్ట్రాంగ్ గా కనిపిస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రచారం అక్కడెందుకని కేసీఆర్ భావించారా, లేక దూరం ఎక్కువ కావడం వల్ల షెడ్యూల్లో చేర్చలేదా అన్న చర్చ సైతం జరుగుతోందట పార్టీలో. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ ఏదైనా జాతీయ పార్టీతో డీల్ సెట్ చేసుకుందా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అయినా సరే ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్లో లేకపోవడాన్ని మాత్రం పట్టి చూస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఇదే విషయాన్ని క్యాడర్ సైతం లీడర్స్ ని నిలదీసి అడుగుతున్నట్లు తెలిసింది. ఆ ఒత్తిడి తట్టుకోలేని కొందరు నాయకులు మాత్రం బస్సు యాత్ర చేయాలంటే సమయం సరిపోదు కాబట్టి మధ్యలో ఒకసారి హెలికాప్టర్లో వచ్చి 2 సభల్లో పాల్గొని వెళ్తారని చెప్తున్నారట. కానీ పార్టీ పరంగా ఆ క్లారిటీ లేదు. ఇప్పటికే నిర్మల్, ముధోల్, సిర్పూర్, బోధ్ నియోజకవర్గాల్లో కీలక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు కూడా ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండగా రాష్ట్రంలో అధికారం పోయాక చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో అనువుగాని చోట అధికులమనరాదన్న విషయాన్ని గ్రహించే ఆదిలాబాద్ విషయంలో వెనక్కి తగ్గారా అన్న చర్చ సైతం జరుగుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని మిగతా 16 నియోజకవర్గాల్లో యాత్ర చేసే సారు ఒక్క ఆదిలాబాద్ ని మాత్రం విస్మరించడం ఏంటన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.